For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రస్తుతం మనం BHEL లో ఉన్న ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ లో ఉన్నాం. మరి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాధికా లెల్లా, ఎక్యుపెంచరిస్ట్. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఈ మధ్యన జనరల్ గా ఎక్కువ మందిలో మనం చూసే ప్రాబ్లం ఏంటంటే ఇండైజెషన్. అవునండి. అసలు మెయిన్ గా ఇండైజెషన్ అవ్వడానికి ప్రాబ్లం ఏంటి మేడం? అసలు ఎందుకు అలా జరుగుతుంది? అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేడం? ఇక్కడ నేను రెండు రకాలుగా చెప్తానండి. ఫుడ్ అంటే మన యొక్క మైండ్కి కూడా ఫుడ్ తీసుకోవాలండి. అంటే మన ఆలోచనలకి, ఓకే, అంటే సోల్కి, బాడీకి కూడా తీసుకోవాలి. బాడీకి తీసుకునే ఫుడ్లో అసలు క్వాలిటీ లేని ఫుడ్ అన్నది తీసుకుంటున్నాం. అవును. ఓకే, అది 5 years బ్యాక్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. అసలు నాకు ఎందుకు డైజెస్ట్ అవ్వట్లేదు అంటే పక్కన వాళ్ళు నన్ను ఏదో అంటూ ఉంటారు. ఓకే, నేను వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అందరూ కూడా జాబ్స్ చేసేవాళ్ళే కదా ఉన్నారు, ఇంట్లో కూర్చున్న వాళ్ళు చాలా తక్కువ. నేనేం ఆలోచిస్తూ ఉంటాను, వాళ్ళు నన్ను ఎందుకు అనాలి, కాబట్టి వాళ్ళు నేను ఏదో ఒకటి చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచనలో ఉంటాను. ఆలోచనలో ఉన్నప్పుడు మన బాడీలో ఎలాంటి రియాక్షన్ వస్తుందండి, తెలియని ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఇరిటేట్గా ఫీల్ అవుతాం. ఇరిటేట్గా ఫీల్ అవుతున్నాం అని ఆలోచిస్తాం, కానీ నా బాడీలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎంతసేపు నా మైండ్ ఏంటి, వాళ్ళని ఏదో నన్ను అన్నారు కాబట్టి నేను కూడా వాళ్ళని ఏదో చేయాలని చూస్తున్నాం, కానీ మీ యొక్క డైజెషన్ సిస్టమ్ని మీరు డిస్టర్బ్ చేసుకుంటున్నారన్న విషయం ఎవరు అర్థం చేసుకోవట్లేదు. కోపం ఎప్పుడైతే ఉందో ఆటోమేటిక్గా జెల్సీ ఫీలింగ్స్ ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి, ఈగోస్ అవన్నీ. లివర్ మీద ఎఫెక్ట్ పడుతుందండి, ఓకే, లంగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇంటెస్టైన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే 3 combinations డిస్టర్బ్ అయ్యాయో ఆటోమేటిక్గా మీకు ఇండైజెషన్ ప్రాబ్లం అన్నది ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్స్ ఉంటాయి కదా, ఫుడ్స్ కూడా ఏంటంటే కొంతమందికి కొన్ని పడవు. సీజనల్ ఫ్రూట్స్ కానీ ఏమైనా కూడా కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పడింది కదా అని చెప్పి మనం కూడా తినడానికి ట్రై చేస్తూ ఉంటాం. చూసారా, అంటే నేను యూట్యూబ్ ఛానల్ చూసాను, ఏదైతే తినమన్నారు వెయిట్ లాస్ అయిపోతాను సంథింగ్ ఏవో చెప్తారు కదా, అది అందరికీ పడుతుందా? పడదు. మరి మీరు అందరికీ ఒకటే ట్రీట్మెంట్ అనుకుంటే ఎలా అండి? పేషెంట్ టు పేషెంట్ మారిపోతుంది కదా. ఇప్పుడు హెడేక్ పీపుల్ 10 మంది వస్తారు, కానీ 10 మందికి చెప్పే విధానం వేరుగా ఉండేది, ఎందుకంటే వాళ్ళ కండిషన్స్ వేరు వెనకతల. ఇది కూడా డైజెషన్ కూడా ఇంకోటి ఏంటంటే సరైన టైంలో తినకపోవడం, టైమింగ్స్ మనం మెయింటైన్ చేయట్లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారంటే వాళ్ళకి అందరికీ కూడా ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది, ఎందుకంటే నైట్ షిఫ్ట్, నైట్లో ఎక్కువ మేల్కొని ఉండడం వల్ల ఏమన్నా లివర్ మీద ఎఫెక్ట్ పడడం వల్ల మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బట్ దానికి ఎలాగా అంటే మనకి యాక్యుపంక్చర్ ట్రీట్మెంట్ అయితే ఉంది. ఉషారాణి న్యాచురోపతి క్లినిక్కి కన్సల్ట్ అవ్వచ్చు. తర్వాత నేను ఇంట్లో కూర్చొని కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి డైజెషన్ సిస్టమ్ అంటే ఈ ముద్ర ఒకటి చేసుకోవాలండి. ఇలా పెట్టుకుని మీరు 15 minutes to 10 minutes to 15 minutes మీ ఇష్టం, 5 minutes అది మీ ఇష్టం, డైలీ రెగ్యులర్గా చేయాలి. తర్వాత ఈ ముద్ర కూడా చేసుకోవాలి. ఇలా జస్ట్ కంఫర్టబుల్ ఇలా కూర్చోవడం, ఇలా పెట్టుకోవడం అంతే. నేను సుఖ సంపన్నమైన జీవాత్మ అని అనుకోవాలి, ఐఎమ్ ఏ హ్యాపీ సోల్. ఓం శ్రీ మణిపూరాబ్జ నిలయాయ నమః, లలిత సహస్రనామం. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు 20% to 30% మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటండి, నా థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అంటే కోపంగా ఉంది అని అంటే మనం అంటే ఎవరన్నా ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అది లైట్ మైట్ స్థితిలోకి మనం రావాలి. అంటే మన మైండ్ని లైట్గా చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి, దానికి మెడిటేషన్ కంపల్సరీ. అందుకే నేను సుఖ సంపన్నమైన జీవాత్మను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాను. అది డైలీ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. ఇంటర్నల్గా డిస్టర్బ్ అయిన దాని గురించి ఏంటంటే అలోపతి ట్రీట్మెంట్ ఉంటుంది, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, యాక్యుపంక్చర్ ఉంటుంది, అది పేషెంట్ వాళ్ళ ఇష్టం అండి. మన దగ్గర అయితే నా దగ్గర ఉన్నది ఏంటంటే యాక్యుపంక్చర్ అండ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఉంటుంది, కాబట్టి ఆ ట్రీట్మెంట్ కోసం అయితే మన దగ్గరికి రావచ్చు. తర్వాత పేషెంట్స్లో రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, జస్ట్ నేను ఇప్పుడు చెప్పాను కదా ఇదేదో బాగుంది అనుకుని ఫాలో అయిపోతారు, 20% అయితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కానీ అసలు ఇండైజెషన్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే లివర్ ప్రాబ్లం వల్ల వచ్చిందా, లేదు అంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిందా అన్న దాని గురించి ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్కి అయితే వెళ్ళాలి. అది వెళ్ళకపోతే మాత్రం చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్ వస్తే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఒకవేళ
లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే. అవ్వాలి కదమ్మా. అంటే మీరు ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది అంటే డే టైం వాళ్ళకి స్లీప్ సరిపోవట్లేదనో సంథింగ్ లేదు అంటే ఇప్పుడు మీరు వర్క్ లోడ్ ఎక్కువైంది. ఇప్పుడు మీరే ఉన్నారు యాంకర్, 2 days కంటిన్యూస్ షెడ్యూల్స్ అయిపోయినాయి, ఆటోమేటిక్గా మీకు ఫుడ్ సరిగ్గా తినలేదు, దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లం రావచ్చు. అంటే మీకు అసలు దేని మీద వచ్చిందని చూసుకోకుండా ఏ ఆర్గాన్ బ్యాలెన్స్ చేసుకోవాలో మీకు తెలియకుండా మీరు ఏ ట్రీట్మెంట్ తీసేసుకుంటారు? అంటే చాలా మంది చేసే తప్పు ఏంటంటే మేడం, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చింది, సో అందరూ ఫస్ట్ ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. ఫస్ట్ వాళ్ళు చేసే ప్రిఫరెన్స్ ఏంటంటే ఈనో లేదా ఈ థమ్స్ అప్లు, ఈ గోలీ సోడాలు ఇలాంటివి తాగుతుంటారు. అంటే మీరు ఇప్పుడు యాంకర్స్ పెట్టుకుని మాట్లాడించడమో ఏదో ఉంటుంది కదమ్మా, అంటే ఇది తాగితే ఇది సంథింగ్ అని చూపించడంతో రియాలిటీ ఏంటి అన్నది చూసుకోవట్లేదు వాళ్ళు. అది చేస్తే సరిపోతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు. అసలు యాక్చువల్గా ఏంటంటే లాజిక్ అంటే పక్కన వాళ్ళు చెప్పడం కాదు, అసలు పరిస్థితి ఏంటి అన్నది మనం ఆలోచించుకోవాలి. ఇంకోటి ఏంటంటే నేను గమనించింది ఏంటంటే చాలా వీడియోస్ చేసి ఉన్నాను కాబట్టి అండ్ నాకు పేషెంట్స్ కాల్స్ని బట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అది అందరికీ వర్తిచ్చేస్తుందా? ఇప్పుడు మెడిటేషన్ యోగ ముద్ర అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సేమ్ అమ్మ, అదేం ప్రాబ్లం లేదు. మిగతావి అనేటప్పటికి ఇప్పుడు కొంతమంది ప్రెషర్ పాయింట్స్ అంటే వాళ్ళు గీసి లైన్స్ గీసా చెప్తున్నారు చూసారు, అవి అందరికీ ఎంతవరకు పడతాయి అన్నది తెలియదు. అంటే లైన్స్ గీసి చెప్పడం అందుగురించి నేను వాటిని టచ్ చేయను. అది పేషెంట్ టు పేషెంట్ మారిపోతుంది. ఇప్పుడు ఒకదానికి ఇంకొక దానికి కనెక్షన్స్ ఉంటాయి ఆర్గాన్స్. ఇప్పుడు నేను మీకు ఏదో ఒకటే లైన్ చెప్పాను కానీ దానికి ఇంటర్నల్ లింక్ ఇంకోటి తెలియదు మీకు. అప్పుడు దానికి ఇంటర్నల్ లింక్ డిస్టర్బ్ అయ్యి ఇది ఒకటి ఉంటే మీకు ఏమన్నా క్యూర్ ఉంటుందా అండి? అలా కాకుండా ఖచ్చితంగా డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళాలి. తర్వాత ఏంటంటే నాకే గోటితో పోయేదానికి గొడ్డలతో తెచ్చుకోకూడదు. మన వాళ్ళు ఏంటంటే సొంత తెలివితేటలు ఎక్కువైపోయినాయి అనమాట ఈ రోజుల్లో. డాక్టర్ వరకు వెళ్ళి కన్సల్టేషన్ ఫీజు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ఏదో మనం చేసేసుకోవచ్చు కదా. అవన్నీ కొంచెం తగ్గించుకుని కరెక్ట్ ప్రాపర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు స్టార్టింగ్లోనే నాకు ఎందుకు వచ్చిందో ప్రికాషన్ చూసుకుని వాళ్ళు చెప్పిన విధానంలో ప్రివెన్షన్స్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు నేను ఫాలో అయిపోయాను అనుకోండి. అంటే అమ్మ నీకు ఇప్పుడు 2 days నుంచి ఫుడ్ సరిగ్గా తినలేదన్నావు కాబట్టి వచ్చింది, ఇదేమి పెద్ద సీరియస్ కాదంటే మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. తర్వాత ఈసారి నుంచి ఏమైనా షూటింగ్స్ ఉన్నాయనుకోండి మీరేం చేస్తారు? తొందరగా తింటారు, టైంకి తినేస్తారు, ప్రాబ్లం లేదు కాబట్టి అలాగా చూసుకోవాలండి. ఎస్ మేడం, చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.